పని చేస్తున్నాడు. టచ్ చేసావు నా గుండెల్ని టచ్ చేసావు. కమ్ బ్యాక్ టు మై అక్కస్ హోమ్. నవ్వొస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మయ్యా, మా ఇండియాకి మంచి రోజులు వస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ పెట్టుకోకుంటే మంచి ఉండరా మనుషులు? అరే ఏంట్రా ఇది? ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తారనమాట. సో ఓకేనా? బాయ్ శ్రీయాన్, హ్యాపీ జర్నీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో ఏంటంటే మా పూజ యుఎస్ఏ వెళ్ళిపోతుంది. సో యుఎస్ఏ వెళ్ళే వ్లాగ్ అంతా కూడా నేను ఇంకొక వ్లాగ్లో షూట్ చేశాను. ఈ వ్లాగ్లో ఏంటంటే పర్టికులర్గా యుఎస్ఏకి పెళ్ళయ్యి కొత్త కాపురానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి లగేజ్ సర్దుకోవాల్సి వస్తుంది, ఏమేమి పెట్టుకోవాల్సి వస్తుంది, ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఎన్ని డేస్ నుంచి ప్రిపరేషన్స్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా ఈ వ్లాగ్లో మేము చూపించబోతున్నాం. మేము రెడీ చేసేసాము బ్యాగ్స్ అన్నీ కూడా. సో ఇంట్రొడక్షన్ ఇప్పుడు తీస్తున్నాను అనమాట, ముందంతా వ్లాగ్ తీసేసాను, అది మీరు ఇప్పుడు ప్లే చేసి చూసుకోండి. అండ్ మెయిన్ తనకి ఏదైతే అలౌడ్ ఉందో 46 kgs ఆఫ్ లగేజ్ అండ్ హ్యాండ్ లగేజ్ ఒక 7 kgs, అది మాత్రం ఇంపార్టెంట్ అయినవి మేము ఇక్కడ సర్దుకున్నాము. ఇంకా మిగతావి సంసారానికి కావాల్సిన ఎక్స్ట్రా క్లోతింగ్, పెళ్లి పట్టు చీరలు, ఫ్యాన్సీ శారీస్, లంగా ఓనీలు, ఇంకా పచ్చళ్ళు, ఇంకా కావాల్సిన మసాలా దినుసులు, ఇంకా పట్టని ఇవన్నీ మిగిలినవన్నీ కొరియర్ అనమాట. అవన్నీ కూడా ఆల్రెడీ కొరియర్ చేశారనమాట. వీడిని కూడా కొరియర్ చేయబోతున్నాను త్వరలో. కాకపోతే నువ్వు ఇంకొక 10 kgs తగ్గితే నువ్వు కొరియర్కి సరిపోతున్నావు, లేకపోతే 20 kgs పెరుగు 100 అవుతావు. ఓ మై గాడ్, మేము కష్టపడుతున్నామని చెప్పేసి అయితే చిచ్చాడు, పని చేస్తున్నాడు. చూసావా, వీడు పని చేయాలంటే నువ్వు అమెరికాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇదేంటంటే మా పూజ మా వాడికి గిఫ్ట్ ఇచ్చి, వాడి స్కిటిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇది వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ అనమాట. దానికోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు, అరే నీకుందిదా వేరేది. సో అదనమాట ఈ వ్లాగ్. ఇప్పుడు దాకా మేము చేసిందంతా ఇప్పుడు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై అక్కస్ హోమ్. ఎలా ఉంది నీ కూతురు వేళ వెళ్ళిపోతుంది? బాధగా అనిపించలేదు ఇప్పుడు అది? అమ్మయ్యా వెళ్ళిపోతుందిరా బాబాయ్. అప్పుడు ఆగదు. అది వద్దన్నా వస్తాయి రవి. అది మా ఇద్దరు కంటే ఈడ ఎక్కువ ఏడ్చాడు. కాకపోతే అప్పుడు నవ్వొస్తుంది. కానీ నిజంగా ఇప్పుడు మనకి ఏడుపు వచ్చే సంఘటన ఒకటి చూపిస్తా పైకి వెళ్తే. రండి, మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను. పైన ప్రపంచం లోపల ఉంది అనుకున్నాను, ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇది చెత్త కుప్ప కాదా, బట్టలు ఇవన్నీ బట్టలు అవన్నీ తీసుకెళ్ళిపోయేది అనుకుంటున్నా. అవి మళ్ళీ ఎన్ని ఆమెకు ఉన్నాయా 25 ఏళ్ళ బట్టలు ఇవి. 25 years నుంచి కనీసం ఒక జత కూడా ఎప్పటి వరకు ఇవ్వలేదు, పడేయలేదు కదా. పుట్టినప్పటి నుంచి ఆమె బట్టలు అలాగే ఉన్నాయండి. స్కూల్ LKG UKG బ్యాచెస్ ఉంటాయి కదా, బ్యాచ్ లీడర్ బ్యాచెస్ కూడా ఉన్నాయి, కూడా ఉన్నాయి LKG UKG. వామ్మో, పెద్ద స్కెచ్చే. ఇక్కడో మూట, ఇక్కడో మూట, ఇక్కడో మూటలు, ఇక్కడో మూటలు. వామ్మో, ఇంత లోపల ఉందంట. హే వావ్, దిస్ ఈస్ ద రియల్ హోమ్ టూర్ అండి. ఎంత బాగుందో ఈ హోమ్ టూర్. ఓ మాకు ప్లేస్ ఉందా? మాకు ప్లేస్ ఉండదు అనుకుని వచ్చా. మాకు ప్లేస్ చేసిండ్రా? ప్లేస్ లేదండి ఇక్కడ, వీళ్ళు క్రియేట్ చేశారు ప్లేస్ని. మొత్తానికి ఈ షెల్ఫ్లో అన్ని సామాన్లు వెళ్ళినాయా? వామ్మో వామ్మో, బాగుంది, నైస్. ఒక్కసారి అలా హోమ్ టూర్ చూడండి ఎంత బాగుందో మాకు. సో మొత్తానికి ఇవన్నీ నువ్వు తీసుకెళ్ళే సూట్ కేసులా? రెండేనా? ఓ ఈ కొరియర్ పంపాలా ఇవి? ఓకే, ఈ 2 బ్యాగ్స్ తీసుకెళ్ళేవంట.
ఇది కొరియర్ అంట. ఇక్కడ ఒక వ్యక్తి నీ కోసం బాగా వెయిట్ చేస్తున్నాడు. ఫస్ట్ మా డిజైనర్ మా తమ్ముడు ఇప్పుడు ఫైనల్ గా పెళ్లికే కాదు USA కూడా డిజైన్ చేశాడు అనమాట. మా ఫ్రెండ్స్ ఏమన్నా తెలుసా, అందరు తమ్ముడు తమ్ముడు అంటారు, రియల్ తమ్ముడు ఎవరికి అంట. చెప్పాల్సింది యూనివర్సల్ అని, ప్రపంచం అంతటికి తమ్ముడు. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసి వావ్ అని 2 సార్లు అన్నావు అనుకో అది తృప్తిగా ఉంటుంది. అందుకేనా అన్నిసార్లు వీడియో కాల్ చేసినావు. నేను పొగిడింది. వండర్ఫుల్, సూపర్. ఓకే తృప్తిగా ఉందా? అమెరికాలో మొత్తం చెప్పేసి వస్తున్నారు కదా 6 months లా. అవునా? అమ్మయ్యా, మా ఇండియాకి మంచి రోజులు వస్తున్నాయి అనమాట. అయితే నేను పోను. బాగుంది, నైస్, థ్యాంక్స్. లాస్ట్ అండ్ ఫైనల్ టైం. మొన్న 3-4 బ్లౌజ్ ఇక్కడ కుట్టించుకుంది మా ఏరియా టైలర్ లా. చాలా డిఫరెన్స్ ఉంది ఈ బ్లౌజ్ కి ఆ బ్లౌజ్ కి, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అది ఫినిషింగ్ ఉండదు అనమాట, ఇట్లా బయటికి పోగులు వచ్చి ఏషాలు ఉంటుంది. అదే అంటుంది, అబ్బా ఇది ఎంత డిఫరెన్స్ ఉంది రాకేనా కుట్టింది ఆ బ్లౌజ్ కి అనేసి. తృప్తిగా ఉందారా నీకు? అయిపోయిందిగా, ఇడికి బిర్యానీ క్యాన్సిల్. అడి తృప్తిగా ఉంది కదా. పూజ నీకు ఒక గిఫ్ట్, వెయిట్ మిషన్. మేము రాఖీ ఆడితో ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము. ఫస్ట్ నీ వెయిట్ చూడరా, జస్ట్ 85 kgs. 73.7 దేవుడికి ఇచ్చావు ఏంది? 73.7. అప్పుడే ఏం చేసావురా? ఏం తీసావు? ఇప్పుడు చూద్దాం ఆగు కరెక్ట్గా. అదేనక్క కిందికి వెళ్ళి మీదకి ఎక్కేసరికి 1 kg తగ్గిపోయా. సరేరా, ఇప్పుడు ఇది కరెక్ట్ అనుకో. ఇందాకేదో తీసేసాడు ఆ జోబులో నుంచి. ఏం తీయలేదు, ఫోన్ జేబులో ఉంది, గోగుల్స్ ఇక్కడే ఉన్నాయి. ఎంతమంది ఎంత ఉండక 69. సరే ఇప్పుడు ఇది ఎత్తుకో. 23కి రావాలి. సర్లే 96 ఇంకా ఎక్కచ్చు 2 kgs. పర్లేదు, నాకు తెలిసి నువ్వు 23 ఉండాలని ఉంది. ఇది 25 ఉంటే పెట్టాలంటనా? ఓకే. సో మాకేంటంటే ఈమెకి 46 kgs అలౌడ్ ఉంది అనమాట ఇంటర్నేషనల్ ట్రిప్కి. సో ఒక దాంట్లో 23 kg, ఇంకో బ్యాగ్లో 23 kg, 2 suitcases అలౌడ్ అంట ఇంటర్నేషనల్ ట్రిప్కి. అండ్ నీకు వచ్చిన వీసా పేరేంటమ్మా? ఇప్పుడు డిపెండెంట్ వీసానా ఏమంటారు? H4 వీసానా? ఓకే. నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అమెరికాకి? అది కాపురం చేస్తావు, ఇది ఓకే. చదువుకుంటుంది. ఎగ్జామ్ 1 year 1.5 year. ఓకే. 1 to 1.5 year చదువుకున్న తర్వాత అప్పుడు తను జాబ్ చేయగలదన్నమాట అక్కడ. అంటే ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్లో జాబ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోగానే ఇంటర్న్షిప్ ఇచ్చేస్తారు. దాంట్లో ఇంటర్న్షిప్ పేమెంట్ స్టైపెండ్ స్టార్ట్ అవుతుంటుంది. కాకపోతే లైక్ ఒరిజినల్ అంత కాదు, ఒక $20 $25 per hour ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతకి. అదే బయట ఇంకో ఇంపార్టెంట్ పని జరుగుతుంది. నువ్వు ఈలోపు ఇంకో సూట్ కేస్ సర్దుకునే ప్రయత్నాలు ఉంటా, అక్కడికి వెళ్ళేసి వస్తా. ఓ మై గాడ్, మా బావ మీ అందరికీ తెలుసు వైరల్ వంటల్స్లో వైరల్గా విపరీతంగా వంటలు చేసుకుంటూ మనందరికీ మధ్య బాగా ఫేమస్ అయిన మా బావగారు మాకు చిన్నప్పటి నుంచి చాలా చక్కని వంటలు చేసి పెట్టే మా బావగారు ఈరోజు కూతురు మీద ప్రేమతో, కూతురు వెళ్ళిపోతుందనే బాధతో కూతురుకి ఇష్టమైన రొయ్యలు వండుతున్నాడు అనమాట. హోమ్ మేడ్ రొయ్యలు. ఇది కూతురు ప్రేమ అంటారు. ఇది మంచిగా తినిపించి డివైనింగ్ ఉండిపోయినా బావా, మామూలుగా డివైనింగ్ చేసి అమ్ముతారుగా. అండ్ హ్యాండ్ లగేజ్ కూడా ఒక 7 kgs పడుతుంది అన్న. సో హ్యాండ్ లగేజ్ కింద ఒక బ్యాక్ ప్యాక్ వేసుకొని చక్కగా సైడ్ స్లింగ్ బ్యాగ్ కూడా వేసుకొని ప్యాంట్లన్నీ ఇక్కడ పెట్టా, డ్రెస్సులు ఇక్కడ పెట్టా. ప్యాంట్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి కిందకి. ఇప్పుడు మేము 2 సూట్ కేసుని ఎలా నీట్గా బేసిక్గా 23 అని సెట్ చేసుకున్నాం కాబట్టి ఈ 23ని ఈజీగా ఎలా దొరకాలి, ఎలా సెట్ చేసుకోవాలనే ప్లానింగ్లో ఉన్నాం. ఫస్ట్ లిస్ట్ రాసుకున్నాం. లిస్ట్ కూడా రాసుకున్నావా? ఎమర్జెన్సీ లేనివన్నీ కొరియర్కి ఇచ్చేసాం అనమాట. కొరియర్ వచ్చేసి 700 rupees per kg
23 మినిమం. ఇది కొరియర్ అన్లిమిటెడ్. ఈమెకైతే ఎమర్జెన్సీ ఏది కావాలి క్యారింగ్ అనేది తను తీసుకెళ్తుంది అనమాట. ఫస్ట్ దుప్పటి పెట్టేసుకుందమ్మా, బ్లాంకెట్ అంటే అది కొంచెం మెత్తగా ఉంటది, కిందికి పోతుంది కదా అనేసి కప్పేసుకుంటాం. స్పేస్ ఏం తీసుకోవచ్చు, ఇది జస్ట్ స్పేస్ అయినా కాకుండా కూడా 500 grams కన్నా తక్కువనే ఉంటది అది. ఇంకోటి ఒక మన బ్లాంకెట్ అలవాటైపోయిన బ్లాంకెట్, అలవాటైన దిండు అది వేసుకొని పండుకుంటే ఎగ్జాక్ట్లీ. సో మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ బ్లౌజెస్ అన్న ఒక దగ్గర, జీన్స్లు అన్న ఒక దగ్గర, చుడిదార్స్ అన్న ఒక దగ్గర, శారీస్ అన్న ఒక దగ్గర, కాస్మెటిక్స్ ఒక దగ్గర. వాళ్ళ ఆయన కోసం ప్రేమగా స్వీట్స్ తెచ్చిందండి మా పూజ. బాగానే షాపింగ్ చేసింది మొత్తం. సో స్వీట్స్ కింద పెట్టేస్తా ఫస్ట్. ఓకే పూజ ఇట్లా సెట్ అంతా రెడీ చేయి. ఏ సెట్ ఆ సెట్ కే ఉండాలి. మంచి పోపుల డబ్బా, 2 పోపుల డబ్బాలు కొన్నది. ఒకటి మంచి బ్రాస్ది, క్యూట్ గా ఉంది తెలుసా, ఇది బాగా క్యూట్ గా ఉంది. బట్ ఇది తీసుకెళ్ళట్లేదంట, ఇది కొరియర్ అంట. అయితే ఎందుకంటే చాలా వెయిట్ ఉంది నిజంగానే. అండ్ పోపుల డబ్బా లోపల రహస్యాలు ఉన్నాయి మరి, ఇలా యూజ్ చేసుకుంటారా నాకు తెలియదు. దాంట్లో గిన్నెలు ఉంటాయి కదా లోపల, దాంట్లో వచ్చేసి కమ్మలు, దాని పైన చైన్స్. అయ్యో వావ్, అలా వేయాలి. మీరు ఏమైనా లగేజ్కి వెళ్తున్నప్పుడు పోపుల డబ్బా పెడితే దీన్ని ఇలా యూటిలైజ్ చేసుకోండి. అసలు దాంట్లో ఏముంది ఓపెన్ చేయక, అసలు దాంట్లో ఏముంది తెలుస్తుంది. అమ్మో ఇక్కడ నేను ఓపెన్ చేస్తా. బంగారం, వజ్ర వైడూర్యాలు. ఓ దీంట్లో నిజంగానే ఉన్నాయండి వజ్ర వైడూర్యాలు అని. ఇగోరా నీ టాలెంట్ వాడు ఇక్కడ. ఇదేంటిది? ఓ అది చాపర్ అక్కడ ఉండవంట. ఉండవు అక్కడ. సో యుఎస్ లో చాపర్ ఇప్పుడు ఉండని, అది మళ్ళీ కచ్చిపిచ్చాక ఓన్లీ చెక్ ఇన్ దాంట్లో అలౌడ్, క్యాబిన్ లో నాట్ అలౌడ్. ఓకే ఓకే. అయితే చాపర్ మీరు హ్యాపీగా హ్యాండ్ లగేజ్ చేసుకొని వెళ్ళండి. ఇది ఎక్కడ పెడతాం? అంతే, అదే ఆ చాపర్ కి పైన ఇట్లా చాపర్ పైదా. ఓకే ఓకే, దాసుకోమా, పడుకోను మంచిగా. తర్వాత మా పూజకు కావాల్సిన కాస్మెటిక్స్, ఇందులో షాంపూలు కొన్ని ఇందులో కూడా ఉన్నాయి. సరిపోతాయా? ఓహో అవునా, అన్ని ఒకటి దగ్గర పెట్టేస్తావా? 3 months కి. ఇది 3 months కి అయితే ఇవి కలిసి 3 months కి. ఓకే, మొత్తం షాంపూతో సహా, లోషన్ తో సహా. వావ్, వసాచి నా ఫేవరెట్ పర్ఫ్యూమ్, సన్ స్క్రీన్స్ తో సహా, నెయిల్ పాలిష్ లతో సహా అన్ని ఉన్నాయండి దీంట్లో. ఎందుకంటే అక్కడ మనకు తెలియదు కదా. అక్కడ ఎక్స్పెన్సివ్, అక్కడ దొరుకుతాయి కదా. ఇంకా అక్కడ దొరుకుతాయి కానీ మనకు అవన్నీ ట్రై చేసి స్కిన్ కి పడడానికి టైం పడుతుంది కదా. అంతవరకు 3 months ఇవన్నీ పెట్టుకోకుంటే మంచి ఉండరా మనుషులు? అరే ఏంట్రా ఇది? ఇవన్నీ పెట్టుకుంటే అందంగా ఉంటారా? మీలాగా లైఫ్ బాయ్ సబ్బు వాడినా అందంగా ఉండే జాతకం మాకు రాలే, మరి ఏం చేద్దాం. మేము చూడు అసలు ఏం పెట్టామక్క, అవునరా, బాగున్నామా లేదా అంతే. నైస్. ఇంకో ఇది దీంది, ఇది దీంది, ఇగో ఇది ఈ సెట్. ఇక్కడ దీనికి సెట్లు రెడీ చేసి పెట్టుకో. అందులో ఉన్నాయా, ఇస్తావా? ఇవి 3 సెట్లు ఉన్నాయి. అయ్యాలా అంతే అనుకుంటా. కాదు పూజ, ఇవన్నీ తీసి నాకు తెలిసి కదా. ఈజీగా 6 months కి వచ్చేస్తారు. మహా అయితే ఓ ఫేస్ వాష్ ఏమో అయిపోతుండొచ్చు కానీ బయట పెట్టు. వచ్చేసి కొన్ని డిజైనర్ శారీస్ అక్కడ వెళ్ళగానే మా అల్లుడు గారు ఇచ్చే సర్ప్రైజ్ పార్టీకి కానివ్వండి, ఇమీడియట్ గా వెళ్ళే ఉంటాయి కదా భోజనానికి, ఈ 3 దీంట్లోకి అక్క వాళ్ళకి వేసుకోవడానికి ఇలా డిజైనర్ శారీస్. దీనికోసం మా ఏంటిది స్పెట్స్, గాగల్స్, నెక్స్ట్ అది ఇదే అనుకుంటా. పూజ అవి దిగి ఒకసారి. ఇది బ్లౌజ్ తింది. సెట్స్ ఏమేమి ఉన్నాయి తీసిస్తా. ఇగో పెన్ను కూడా ఇలానే పెట్టేసి. పెన్ను కాదు, అది నైఫ్. ఇది నైఫా? ఇది పెన్లా ఉంది. అవునా, చూడక్క అసలు ఎక్కువ తక్కువ చేసినాం అనుకోరా. మై డేంజర్ అక్క, డూప్లికేట్ తెలుసా? డేంజర్. ఎందుకు ఎంత భయం చూడాలి, భయం. మా ఆయన గుర్తు చేసుకుంటున్నాడు అప్ప నన్ను, ఎంత బాగా. హలో, గుర్తు చేసుకోవడానికి ప్రేమ చూపించేలో కట్ చేసాడు రా. అట్లే ఉంటుంది అక్క, టైం క్లిప్ చేస్తే అట్లా కటింగ్ లా బాబు. ఇవి సిల్క్ పిల్లో కవర్స్ అండ్ సిల్క్ బోనెట్. సో కర్లీ హెయిర్ కదా నాది,
సో కలీ హెయిర్ కాబట్టి ఊరికే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో సిల్క్ పిల్లో కవర్స్ మీద పడుకుంటే హెయిర్ అంతా ఊడిపోదు. అది ఈవెన్ సిల్కీ హెయిర్ వాళ్ళకి కూడా. పూజ ఇది నేను విన్నా, మా చెల్లి ఇంట్లో కర్టెన్స్ ఏదో సాటిన్ వి చూసి అరే పిల్లో కవర్స్ ఇవి అన్ని కాదురా సాటిన్ వి పెట్టుకోరా అని చెప్పి చెప్పింది. అదే నువ్వు చెప్పిన ఈ మెటీరియల్. దానికి రబ్బర్ బ్యాండ్స్ ఫ్రీ వచ్చినాయి నాకు. విను ఎందుకు చెప్పింది తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగే మా చెల్లి చెప్పింది. ఫ్రీ వచ్చినాయనా? కాదు, హెయిర్ అంతా ఊడిపోకుండా ఉండడానికి కాటన్ అయితే హెయిర్ పట్టుకుంటదంట, ఇవైతే నువ్వు హెయిర్ పట్టుకోవాలంట. అండ్ పార్టీ వేర్ కూడా ఇలానే పెట్టేస్తాం. ఓకే. సో దిస్ ఇస్ సమ్ మంచి నాకు ఇష్టమైన డ్రెస్ మా పూజ సెలెక్షన్ లో నాకు బాగా నచ్చింది. బ్రైట్ టు బి బ్లాగ్ లో వేసుకుని చూడండి. నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏమన్నా ఉంటే. ఓకే, లాంగ్ గౌన్స్. ఓ ఇది అదే కదా బ్రైడ్ ని చేసేటప్పుడు వేసుకున్న డ్రెస్. అవును. ఇంకా ఇది ఇంకో పార్టీ వేరా? పార్టీ వేర్ కాదు, కొంచెం చిన్న చిన్న పార్టీ వేర్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అందులో నాకు కడుపు నొప్పి ఉంది, కాఫ్. ఎందుకంటే నాకు ఊరుకుంటేనే కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది. సో అది వెదర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇంకెక్కువ వస్తుంది. అది మోషన్స్కి లైక్ ఫ్లైట్ కాదు కానీ మనవి దొరకవు అక్కడ. అంటే ఇంకా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు కదా, అందుకనేసి. బేసిక్ జ్వరానికి, మోషన్స్ కి, తలనొప్పికి, వామిటింగ్స్ కి, కాఫ్ కి, కోల్డ్ కి దట్స్ ఇట్. అందుకే ఒక్కొక్క స్ట్రిప్ పెట్టుకున్నాం. చెప్పలేం, వి డోంట్ నో. ఇంకా అవన్నీ డేట్ 1.5 year ఎక్స్పైరీ ఉంది. హలో, మా ఆయన ప్రేమతో నాకు కాల్ చేసాడు, గుర్తొచ్చి అనుకున్నా. కాదు, ఆయన రిపోర్ట్లు నాకు వస్తాయట, దానికోసం కాల్ చూసావా పూజ? 18 ఏళ్ళ సీరియస్లీ రిపోర్ట్లు వచ్చాయా, అన్నం వండావా తప్ప ఐ లవ్ యూ, ఎలా ఉన్నావు ఇలాంటి ఫోన్స్ రావు. స్టార్టింగ్ లో మస్తు వస్తాయి కదా, మస్తు వస్తాయి కానీ నిన్న కాల్ చేసినప్పుడు కూడా లైక్ నీకు కబోర్డ్ నిండా సర్ప్రైజెస్ ఉన్నాయి, కబోర్డ్ నిండా గిఫ్ట్స్ ఉన్నాయి అని చెప్పాడు అనమాట. సో ఎందుకు అంటే నీకు వచ్చినాక చూడు, నేను ఇల్లు కూడా నీకు చూపించిన ఇల్లు వేరు, ఇప్పుడు కొత్త ఇల్లు అని చెప్పిన. ఇల్లు అంటే పాత ఇల్లు చూసినా. సో పూజకి మా అల్లుడు గారు ఏమేమి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మా అక్క ఛానల్ వైరల్ వంటల్స్లో రాబోతున్నాయి. కొంచెం నేను కూడా అక్కడక్కడ కొన్ని బిట్స్ వాడతాను నా ఛానల్లో కూడా. బట్ మెయిన్ కాంటెంట్ అంతా వాళ్ళ ఛానల్లో వస్తే తప్పకుండా చూడండి. అక్కడ నువ్వు మంచి మంచి వంటలు కూడా చేసి పెట్టాను. పూజ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా మేము అన్ని రెగ్యులర్ గా ఫోన్లు చేసి చూసుకునే దాని బదులు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక ఇన్స్టాలో రెగ్యులర్ గా అన్ని పోస్ట్ చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము కూడా చూస్తాం. ఓకే, రోజు అక్కడ నైట్ అయితే ఇక్కడ మార్నింగ్, ఇక్కడ మార్నింగ్. ఇది పెట్టేసి చెప్పింది. ఎన్ని కేజీస్? అయ్యో ఆగు. 57.9. ఎత్తుకుంటావా? నేను ఈ వెయిట్కి వస్తే చాలండి, చాలు. ఇప్పుడు కూడా అంతే ఉన్నావు కదా అక్క? 52 69 రా. 69కి వచ్చావా? అట్లా కనిపించవు కదా అక్క, సన్నగా కనిపిస్తావు మరి. నెక్స్ట్ బట్టలు నువ్వు ఇవ్వకపోయినా నీకు ఇస్తా. మైనస్ 72 minus 93 is equal to 21 kgs only. ఓ ఇంకా 2 kgs. Yes. సో మొత్తానికి సెకండ్ సూట్ కేస్ దాకా వచ్చామన్నమాట. మధ్యలో బ్రేక్ కూడా తీసుకొని. అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా అందరూ పెట్టుకోవాల్సింది బయట వస్తువులు కాదు, లోపల వస్తువులు. అండ్ లోపల వస్తువులు అన్నీ ఒకటే దగ్గర నీట్గా దొరకడానికి దీన్ని మంచి కవర్ ప్యాకింగ్ చేసేవి, బాగుంది ఐడియా. అండ్ డైలీ వేర్ జీన్సులు, ప్యాంట్లు అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుందామా? శారీ పెట్టుకోవట్టు తీసుకున్నావా, మర్చిపోయావా? ఉన్నాయా? ఓకే. అదంటే పార్టీకి అది నువ్వు వెళ్ళంగా నాకు సుట్కే సర్దకపోయినా పర్లేదు, ఇది ఒకటి సర్దుకుంటే చాలు. జెట్ లాగ్ అన్నీ పోయిన తర్వాత సర్దాలి అని మూడు వచ్చినప్పుడు సర్దుకుంటే చాలు. గిఫ్టింగ్ షర్ట్స్, సర్ప్రైజ్ గిఫ్ట్
ఇవన్నీ ఇప్పుడే షాపింగ్ చేసాను ఆల్మోస్ట్. మనకు లాస్ట్ ఎండ్లోనే షాపింగ్ అవుతుంది. 3 నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తాం, కానీ చివరి 2 రోజుల్లో మాత్రమే షాపింగ్ చేస్తాం. ఏం గిఫ్ట్ ఇస్తాం మేడం? సర్ప్రైజ్ గిఫ్ట్. ఓకే, సర్ప్రైజ్ కాబట్టి చెప్పదన్నమాట. మనం వ్లాగ్లో ముందు రివీల్ చేసేయలేదు, అప్పుడు వెళ్ళిన తర్వాత ఓకే ఆ వ్లాగ్లో చూద్దాం ఏం గిఫ్ట్ ఇచ్చింది. A few moments later. మొత్తానికి ఆఫ్టర్ 24 minutes మేము ఈ మొత్తం సర్దడం జరిగింది. పూజా కష్టపడి ఇప్పుడు క్షణాలు సెకండ్స్ లాగా వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. ఈవినింగ్ వరకు ఫ్లైట్ ఎక్కే వరకు అయ్యో హాఫ్ సెకండ్ అయింది కదా అనిపిస్తుంది, కానీ మనకి 6 hours అయిపోతుంటుంది అనమాట. అలా పరిగెడతా ఉంటుంది టైము. సో ఒక సైడ్ అన్ని జీన్స్లు, ఒక సైడ్ అన్ని టాపులు, అటు సైడ్ అన్ని నైట్ వేర్లు, ఇటు సైడ్ అన్ని ఇన్నర్ వేర్లు, మొత్తానికి ఈజీగా దొరికేటట్టు సర్దుకున్నాం అనమాట. ఇటు సైడ్ బ్రాలు. ఇప్పుడు మూసి ఇది ఎన్ని కేజీలు ఉందని చూద్దాం. 7.6 మైనస్ 79.21.6. ఇంకా కిలో ఉన్నారా? బా 21.6 అండి, ఇంకా కిలో ఉన్నారా? విజయంలో ఉన్నాం మేము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే కిలో అందులో మోషన్లో వేసేద్దాం వెయిట్లో. పెన్ నైఫ్ వేసింది, పెన్ అనుకునేవాది అది నైఫ్. 3 బెల్ట్లు తెచ్చుకుంటుంది, జాగ్రత్త. తక్కువ సతాయిస్తే చిన్న బెల్ట్, ఎక్కువ సతాయిస్తే పెద్ద బెల్ట్, ఇంకెక్కువ సతాయిస్తే రబ్బర్ బెల్ట్. సో నీ సతాయించే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇగో అన్నం కూర వండేస్తే వదిలేసాయి, లేకపోతే ఇది వాడు. ఎవ్రీ సండే చికెన్ ఉండకపోతే ఇది వాడు. కాకపోతే పాప మాదిరికే చాలా మంచోడు, కుకింగ్లో హెల్ప్ చేస్తాడట. 50-50 కుకింగ్ అండ్ 50-50 పనుల షేరింగ్ అని చెప్పాడు. అవును, ఎంత మంచోడు. ఫస్ట్ సూట్ కేసు మళ్ళీ ఓపెన్ చేసాం, ఇంకా ఒక 2 కిలోలు మాకు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పి మేము ఇద్దరం కష్టపడి వెళ్ళి షాపింగ్ చేసి చెప్పాను అనమాట. ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. నీ హైట్ సరిపోతుంది కాబట్టి నీకు హీలాక్కర్లేదు. ఈ విషయంలో నేను కూడా అదృష్టవంతురాలు. నాకు మా ఇంట్లో అయితే హీలాక్కర్లేదు, దురదృష్టవంతురాలు. ఎందుకంటే అందరు హీరోలు హైటే ఉంటారు. ఫైనల్లీ నీ బిడ్డవి 3 బ్యాగులు అయిపోయాయి సర్దుకోవడం. ఒకటి కరెక్ట్గా 23 కిలోలు పెట్టాము. యాక్చువల్లీ ఇన్ని పడతాయని మేము అనుకోలేదు, కానీ చెప్పులతో సహా అన్ని పట్టినాయి. చెప్పులు కూడా పట్టినాయి. దీంట్లో కావాల్సిన పార్టీ వేరు, ఇంటి వేరు, నైటీ వేరు, జీన్సులు, టీషర్ట్లు, చీరలు, కుర్తీలు, అన్నిటితో పాటు చెప్పులు, కాస్మెటిక్స్, జర్మన్ సిల్వర్ సామాను, కుక్కర్తో సహా అన్ని ఇటు 46లో వచ్చేసినాయి తెలుసా. మేము రాత్రి ట్రై చేసినాం పెట్టడానికి, నేను నైటే అనుకున్నా. అప్పుడు హర్ని కూడా పొద్దున్న సదిరి నువ్వు రాగా ఫటాఫట్ అయిపోయింది కదా. ఇప్పుడు రాత్రి అదే అనుకున్నా, సోనీ వస్తేనే ఈ ఫటాఫట్ అయిపోతుంది అని. 4 డేస్ నుంచి ఇదే పని అన్నమాట. వా సూపర్. అండ్ ఇప్పుడు ఇంకో అక్షయ పాత్ర తీసుకున్నాం అనమాట. ఇది హ్యాండ్ లగేజ్, దీనికి 7 కేజీలు మాత్రం అలౌడ్ ఉందంట. ఇప్పుడు హ్యాండ్ లగేజ్ తోటి 3 లగేజ్. హ్యాండ్ లగేజ్తో 3 లగేజ్లు, 2 సూట్ కేసులు, ఒక హ్యాండ్ లగేజ్. దీంట్లో జర్మన్ సిల్వర్ అండి. దేవుడు ఏ పూజ చేసేస్తావా నువ్వు? మా పూజ కూడా పూజ చేస్తా. వాళ్ళ ఇల్లు అనుకునేసరికి పూజలు, పునస్కారాలు, అన్నీ వచ్చేస్తాయి. తలస్నానాలు ఏం లేవు, పూజలే. మా ఇంట్లో ఎప్పుడన్నా పూజ చేసినావు నువ్వు? చేసిన ఒక్కసారి అంట. మా 5 కిలోలు ఒక్కసారి చేసినావు పూజ. ఆకలి అవుతుంది, ఇంకెంతసేపు చేస్తే పూజ అనేది. ఇప్పుడు అన్ని తెలుస్తాయి. ఇంకా అది ఇప్పుడు పూజ లేదు, నేను నీ అంత ఇన్డెప్త్ ఉండా. టచ్ మీ నాట్. చేసిన తర్వాత అదే అనిపిస్తుంది, ఇంకో 10 నిమిషాలు పూజ ఎక్కువ చేద్దాంలే అనిపిస్తుంది. సో దీంట్లో బేసిక్ గా పూజ సామాన్ అంతా జర్మన్ సిల్వర్ లో విగ్రహాలతో పాటు ఫస్ట్ నాకు మధ్య కొట్టాలి. లక్ష్మీదేవి ఎస్, ఇది ఇంపార్టెంట్. లక్ష్మీదేవి ఓకే, మిగతా అన్ని మీ ఇష్టం. ఇంకా వినాయకుడు, లక్ష్మీదేవి ఇంపార్టెంట్. 24 hours కదా. అవును, ఒక ఎక్స్ట్రా పేరుకు ఇది పెట్టుకుంటుంది, ఇంకోటి వేసుకుంటుంది. నువ్వు దీంట్లో నువ్వు శానిటరీస్ ఏం పెట్టుకోలేదు, అక్కర్లేదా? అందులో పెట్టినావా ఆ బ్యాగ్ లో? ఓకే, ఇందులో కూడా 2 పెట్టుకోవాలి. 2 పెట్టుకుంటే బెటర్. అలాగే తీసి పెట్టుకుందాం. ఓకే, అది లైక్ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి. హ్యాంకీస్. హ్యాంకీస్ నిజంగానే హ్యాండ్ లగేజ్ లో ఉండాలి. మనం
24 hours జర్నీ కాబట్టి ఇక్కడ నుంచి అక్కడికి 3 ఫ్లైట్లు మారేసి వెళ్తుంది. ఇక్కడ నుంచి బాంబేకి ఒక ఫ్లైట్, బాంబే నుంచి ఇస్తాన్బుల్కి ఒక ఫ్లైట్, ఇస్తాన్బుల్ నుంచి అట్లాంటా డైరెక్ట్. ఓకే, అండ్ మా అమ్మాయి ఉండబోతుంది అట్లాంటాలో అండి. అట్లాంటాలో మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో హాయ్ పెట్టండి. అప్పుడప్పుడు మా అమ్మాయిని చూసి ఎలా ఉందో మాకు చెప్తా ఉంటాను. అవే ఫౌండేషన్, కోసారెక్స్, మేకప్ ఐటమ్స్ అన్నమాట. ఓకే, సో కంప్లీట్ ఉబ్బరానికి ఉండట్లేదు. ఒక పర్ఫ్యూమ్, వైటమిన్ సి, ఓఫో ఇవి స్కిన్ కేర్ రొటీన్స్ అన్నమాట. హెయిర్ కేర్ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్, మేకప్ ఐటమ్స్. బాగుందా? ఏ క్యూట్ ఉంది అది. పర్ఫ్యూమ్లు, లోషన్లు, సీరమ్లు, మ్యాక్ ఫౌండేషన్. ఓకే, నైస్. పౌడర్ అంతే. ఓకే, పౌడర్స్ డన్. ఇట్లాంటివన్నీ ఇందులో పెట్టేసి ఇది కూడా పెట్టిద్దాం. ఓకే, ఇది సన్ స్క్రీన్. ఈ బ్యాగ్ లో ఎన్ని పడతాయో నాకు తెలియలేదు. ఆ మధ్యలో వెయిట్ పడేసినవి. అవునా, వెయిట్ ఇంకా. సో ఇది ఇంకా క్యూట్ ఉంది. ఏంటిది? ఇది జస్ట్ ఫ్లైట్ లో ఏమైనా రాసుకోవడానికి కొంచెం. వావ్, సో క్యూట్. ఎంత బాగుంది చూడండి. డైరీ, ఫ్లఫీ బుక్. ఓ, ఇంకొక పౌచ్ ఉందా? ఏముంది? ఓకే, వాచెస్. ఓకే, వాచెస్ కలెక్షన్స్ అన్ని ఒక దాంట్లో. కరెక్టే. అండ్ గాగుల్స్ పేర్ ఒకటి రెండు. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో ఒకటి ఉంది. ఓకే, 3 కలిపి సెట్ చేసావా? సైట్ వి కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, ఇది లైక్ చిన్న సిల్వర్ ఐటమ్స్. ఓ, చిన్న సిల్వర్ ఐటమ్స్ ఇవి. ఓకే, అది మనం కొన్న బ్రేస్లెట్ పెట్టుకోలేదు. అది కింద మమ్మీ ఇల్లు తెచ్చింది. ఇది ఓకే, ఇవి కూడా అందులో వేసేద్దాం. ఇవి కూడా 2 సిల్వర్. ఓకే, అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్ని చిన్న చిన్న సిల్వర్ చైన్స్, నెయిల్ రింగ్స్, స్టడ్స్, ఇట్లాంటివన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్ లగేజ్ లో. నాకు గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వర్ ఇష్టం. అవునా? ఇప్పుడు సిల్వర్ కూడా గోల్డ్ లాగా పెరిగిపోతుంది కాబట్టి నష్టమేం లేదు. గోల్డ్ కలెక్షన్ ఇందులో. రింగ్స్ పెట్టేసుకుంటా, బెటర్ కదా. సో అమ్మ, ఇందులో ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ కలెక్షన్స్ కూడా చిన్నగా హ్యాండ్ బ్యాగ్ వేసి పెట్టేసుకున్నాం అన్నమాట. ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు అంత సేఫ్ కాదు గోల్డ్ ఎక్కువ తీసుకెళ్ళడం. ఒక $10,000 వరకు గోల్డ్ అలౌడ్. అంటే మన కరెన్సీలో 8 lakhs వరకు గోల్డ్ అలౌడ్ అనమాట. ఇది అమెరికా డాలర్స్ ఏమో కాదు, పౌండ్. ఇది యూకేది. ఓ, ఇది యూకేదా? ఇది ఎవరో ఇచ్చారు నాకు యూకే నుంచి, లేదంటే డాడీ పెట్టుకున్నాయి. అయితే ఈ పర్స్ లో, ఈ గోల్డ్ పర్స్ లో అది కూడా పెట్టేసుకో. ఇది ఎంత తెలుసా? 50 pounds is equal to 5,500 rupees. 5,000 rupees ఇది. వావ్, అయితే డెఫినెట్ గా పెట్టుకో. ఎప్పుడైనా కొంచెం యూకే వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇదే ఖర్చు పెట్టుకుంటాం. చెల్తుంది కదా? చెల్తుంది. దాంట్లో మనం ఒక స్మాల్ ట్రిప్ కూడా వెళ్ళేసి రావచ్చు. 50 pounds లో. అక్కడ టికెట్స్ 2 pounds 3 pounds. అక్కడ ఫుడ్ జస్ట్ ఒక 5-6 pounds లో. అంతే ఉంటదా? అంతే, విత్ ఆల్కహాల్. వావ్, ఐ డెఫినెట్లీ విజిట్ యూకే వన్స్. యూకే వస్తున్నా కాసుకోండి. ఇగో గోల్డ్ సిల్వర్ ఇచ్చేస్తేనమ్మా. ఇది నీ పర్ల్స్ చైన్. అది ఆ సైడ్కి పెట్టేసుకో. జ్యువెలరీ అంతా ఇదేదో ఇది ఆర్టిఫిషియల్ కమల్స్. అమ్మాయిలకు కంపల్సరీగా ఉండాల్సిన 2 శానిటరీ ప్యాడ్స్, హ్యాంకీస్. అది జస్ట్ ఎవరికైనా హ్యాపీ బర్త్డే ఇద్దామని. ఓకే, ఉంది హ్యాపీ బర్త్డే కార్డ్స్ అన్నమాట. బర్త్డే ఇద్దామని. ఇది చాలా క్యూట్ గా ఉంది. ఇది మిర్రర్. ఏ క్యూట్ గా ఉంది. క్లచ్ కూడా ఇదే మమ్మీ ఇచ్చింది, కొనిచ్చింది. ఓఫో, కమాన్. అమ్మమ్మ మనవరాలి ప్రేమ అనమాట. అందుకే అమ్మమ్మ ఇచ్చిన క్లిప్ మాత్రం తీసుకో. ఇక మీరు కంపల్సరీ మర్చిపోకుండా పెట్టుకోవాల్సింది, నేను ఏ ట్రిప్కి వెళ్ళినా మర్చిపోయేది బ్రష్, టంగ్ క్లీనరు. నేను చిన్న బ్రష్ చూసుకుంటా, బికాస్ మంచిగా క్లీన్ అవుతుంది లోపల వరకు అనేసి. అవునా, చిన్న బ్రష్ వాడాలా? మాకు తెలియక మేము పంది అంటే నా పనులకు చాలా చిన్నవి ఏంటది మిల్క్ టీత్ గా ఇప్పటికే, అందుకనేసి చిన్న బ్రష్ అయితే మంచి క్లీన్ అవుతుంది. ఇవి ఫ్లాస్. మనం మటన్ చికెన్ తిన్నప్పుడు ఇరుకుతుంది కదా ఇట్లా ఇట్లా, అంటే అసలు చాలా బాగా వచ్చేస్తాయి. ఆయుధాలు ఉన్నాయని తెలియక ఇప్పటి వరకు నేను పిన్నీస్ ని ఆయుధంగా వాడానే. పిన్నీస్ కదా వాడాలా? ఓకే. డెంటల్ ఫ్లాస్ అనుకుంటా, ఫ్లాస్ పిక్. బా, పెన్ను. అక్కడికి వెళ్ళిన తర్వాతకి మనకు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇస్తారనమాట. సో పెన్నియరు. సో ఏమున్నాయి లోపల, నువ్వు ఎంత గోల్డ్ తీసుకెళ్తున్నావు, ఇంకేమైనా తీసుకెళ్తున్నావు, అవన్నీ మనం అక్కడ ఫామ్ లో డిక్లేర్ చేయాలి. అయితే ఫ్లైట్ తోనైనా లేదంటే అక్కడ దిగిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. దానికోసం మనం పెన్ పెట్టుకోవాలి కంపల్సరీ. అందుకని హ్యాండ్ లోషన్, బాడీ లోషన్,
జస్ట్ లైక్ దట్. క్లాత్స్, 2 అద్దాలు, ఒక కర్చీఫ్. సో మొత్తానికి ఈ ప్యాకింగ్తో మా 3 బ్యాగులు ఫినిష్ కల్లాస్ అనమాట. అమ్మయ్యా ఫైనల్లీ ఒక పెద్ద టాస్క్ అయిపోయింది వాటికి. అక్కడికి వెళ్ళేంత వరకు వెళ్ళబుద్ధి కాదు. అవును, వెళ్ళిన తర్వాత రాబుద్ధి కూడా కాదు. నాకు రాబుద్ధి అవుతుంది. ఒక హ్యాంకీ బ్యాక్ ప్యాక్ తీసుకోమంటే ఇంత క్యూట్ తీసుకుంది. నేను స్కూల్ చదివే పిల్ల అనుకుంటున్నాను. కాదు, ఇది స్కూల్ యూకేజీ పాప గిఫ్ట్ ఇచ్చింది నాకు. అందుకే నైనా పాప ఆమెకు తగ్గట్టుగానే గిఫ్ట్ ఇచ్చింది. చాలా క్యూట్ ఉంది. నైనా అని, అది నైరేష్ వాళ్ళ కూతురు. కరెక్ట్ గా పట్టారు. చూస్తే చిన్నగా ఉంది కానీ బాగానే పడుతున్నారు. ఇంత చిన్న దాంట్లో అన్ని పడతాయి అనుకోలేదు నేను. మొత్తానికి 3 బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. ఒక పెద్ద లగేజ్ ఉంది. అవును, ఇదిగోండి. మా వాడు అమెరికాకి వెళ్ళాలంట. మా వాడికి పాస్పోర్ట్ వీసా లేదు. అందుకే మేము ఒక ఐడియా వేసాం. ఈ మెలగో లగేజ్ బ్యాగ్ తీసుకెళ్తుంది కాబట్టి ఒక లగేజ్ బ్యాగ్ లో మా వాడిని మాత్రమే వేసేసి ఓకే. ఒక మా వాడు ఒక 35 కిలోలు ఉన్నాడేమో, 40 కిలోలు వేసుకోపోని ఒక 28,000 వెళ్ళిపోవచ్చు అంతే. బ్యాగ్ సెలెక్ట్ చేసుకో. నీకు ఏ బ్యాగ్ కావాలి? బ్లూవా, గ్రీనాదా? ఓకేనా? బాయ్ శ్రీయాన్, హ్యాపీ జర్నీ. అండ్ ఫైనలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వెళ్ళిపోయే ముందు ఏదైతే మర్చిపోవద్దో అది మూల పెట్టాను అన్నమాట. మా పూజ పాస్పోర్ట్ చూస్తాను కదా నువ్వు. పాస్పోర్ట్, ఇమిగ్రేషన్ యొక్క సర్టిఫికెట్లు, ఏది నీ చరిత్ర అంతేంద్రనే ఉందా? నీ సర్టిఫికెట్లు, నీ డాక్టరేటు, నువ్వు చదువుకున్నది, చదువుకోబోయేది, చదువుకోవడానికి అవకాశం ఉండేది. పాస్పోర్ట్ ఇక్కడ వస్తుంది చిన్న బుక్ లాగా ఉంటుంది. సో మొత్తానికి ఇలా అన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలా నీట్గా ఫైల్ చేసి పెట్టుకుంది, ఏది కావాలన్నా ఈజీగా దొరికేటట్టు. వావ్ సూపర్. పాస్పోర్ట్ చాలా జాగ్రత్త నాన్న, ముఖ్యంగా కావాల్సింది. ఇదిగోరా వీసా. అత్తగారు వచ్చారు ఇప్పుడే. వచ్చారా? బ్యాగ్ లో పెట్టుకోమంటుంది, లగేజ్ బ్యాగ్. సరే అండి, మొత్తానికి ఇది మా లగేజ్ సర్దుకోవడం, మా పంచాయతీ అంతా. అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మా పూజకి ఇవ్వండి. మా పూజ కొత్త కాపురం చాలా బాగుండాలని చెప్పి, ఒక 12 పిల్లల్ని కనాలని చెప్పి, ఒక క్రికెట్ టీం తయారు చేసి మాకు ఇండియాకి పంపాలి. ఆ 12 పిల్లల్ని మీ మమ్మీ మీ డాడీ కలిసి పెంచితే ఎలా ఉంటుంది అక్కడ చూసి ఆనందించాలి. నేను అక్కడ పోవాల్సి వస్తుంది కదా అప్పుడు. నేను ఇక్కడికే పంపిస్తా. 3 years అన్నాక పంపించడం వల్ల అక్కడ నువ్వు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బతకాలని కోరుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ నువ్వు వంటలు చేస్తే మేము కూడా అనుకుంటాం. ఇగమ్మ నీ ఆస్తి, నీ ప్రాపర్టీ. థ్యాంక్ యూ. జాగ్రత్త. సో ఇందాక చెప్పినట్టు అట్లాంటిలో ఎవరైనా ఉంటే నాకు ఇందులో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడప్పుడు మా పిల్లల్ని కూడా చూసుకోండి వెళ్ళి. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ.